బ్రో మూవీ చెప్పాలి అంటే ఫస్ట్ ఫ్యాన్స్ కి అయితే డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చే ఎక్స్పెరిమెంటల్ మూవీ అన్నమాట ఇది వచ్చేసి. అండ్ ఒక నార్మల్ ఆడియన్స్ ఇప్పుడు నాకేంటంటే సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes సెకండ్ హాఫ్ లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఉండే స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, సో ఏజ్ తగ్గ గెటప్ కావచ్చు, అంతా బాగానే ఉంది. నాకేంది మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మనకు లీనియర్ గా ఉండకుండా ఒకటి ఫ్యూచర్, ఒకటి పాస్ట్, ఒకటి ప్రెసెంట్, సో ఎవరు ఏది చెప్తా ఉంటారో తెలియదు అనమాట. అందరు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. అదొక్కటి కొంచెం లీనియర్ గా పెట్టింటే బాగుండదని నాకు అనిపించింది. సో అంటే ఎలివేషన్స్ మంచిగానే పెట్టుకున్నారనమాట, ఒక్కొక్కరు రావడము. కాకపోతే డైరెక్షన్ కొంచెం బెటర్ గా పెట్టింటే బాగుందని నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ లో. అదొకటి తప్ప మనకు ఆ సెకండ్ హాఫ్ బాగుంది. మెయిన్ గా ఏంటంటే మెసేజ్ వచ్చేసి నిజంగానే గ్లోబల్ మెసేజ్ ఉందన్నమాట. సో ఏంటంటే చెప్తారు ఆ డైలాగ్ ట్రైలర్ లోనే మనకు ఆ డైలాగ్ ప్రాపర్ గా మనం అర్థం చేసుకుంటే మనకు అక్కడికి అర్థమైపోయింది ఆ మెసేజ్ ఏంది అనేది. సో ఇప్పుడు ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు వచ్చేసి దేవుడు అంటారు. ఈ దేవుడు వచ్చేసి మంచోడు కాదు మొండోడు. ఈ డైలాగ్ విన్నప్పుడు అర్థమైపోతుంది అనమాట. ఆయన ఏంటంటే యాక్చువల్లీ గన్స్ వచ్చేసి ఇప్పుడు అమెరికాలో కావచ్చు, లేకపోతే యూరోప్ లో కావచ్చు, సప్లై అనేది ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే అమెరికాకి యూరోప్ కి మన ఇండియన్ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు వెళ్తే మీ పిల్లలు కాల్ చేశారనే బదులు మీ పిల్లలు కాల్పుల్లో చనిపోయినారనే కాల్స్ రాకూడదు అని. సో మంచి గ్లోబల్ మెసేజ్ అయితే ఉందన్నమాట మనకు. వైలెన్స్ ఉంది బ్రో ఇప్పుడు, కాకపోతే ఏం వైలెన్స్ ఇప్పుడు మనకు అనిమల్ కావచ్చు, లేకపోతే మొన్న వచ్చిన మూవీస్ కావచ్చు, మనకు సైన్తో కావచ్చు, దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఈ మూవీలో వైలెన్స్. అంటే మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్, ఈ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్, డైరెక్షన్, యాక్టింగ్ అంటే ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. మనకు మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒక్కటే అనమాట కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్ గా పెట్టింటే బాగుండేది. ఏంటండి లేదు ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన హనుమాన్ విన్నర్ అయ్యేది, బట్ హనుమాన్ తర్వాత ఇలా ఉండేది. సో ఇదైతే డెఫినెట్లీ చెప్తాను బెటర్ దాన్ సైంధవు, నాసామిరంగా అండ్ గుంటూరు కారం అదైతే నేను చెప్పగలను. బట్ ఇది సూపర్ హిట్ అని నేను చెప్పడం లేదు, ఒక అబోవ్ యావరేజ్ మూవీ. మేబీ అందరికీ బాగా నచ్చితే హిట్ కూడా అవుతుంది.